327వ పాట పాడుకుందాం. మన బలమైన దేవాది దేవుని రాజ్యం అనే పాట పాడుకుందాం. 327వ పాట. మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమవుచున్నది. సమీపమవుచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా నీలా గతింపనై ఉన్నది. మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమవుచున్నది. తన నలభై 44వ పాట పాడుకుందాం. కుమ్మరి ఓ కుమ్మరి అనే పాట. 44వ పాట. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి జీగట మన్నైన నా వంక
చల్లగా చూడుమయ్యా. 58వ పాట పాడుకుందాం. ప్రభు యేసు నా రక్షక అనే పాట 58వ పాట పాడుకుందాం. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే,
233వ పల్లవి పాడుకుందాం. దేవుని రాజ్యము వెదకుము. 233వ పల్లవి 168వ పేజీలో ఉన్న 233వ పల్లవి. దేవుని రాజ్యము వెదకుము, ఆయన నీతియును అన్నియు నీకు సమకూడును. హల్లెలూయా 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 మనుషుడు రొట్టె వలె కాక దేవుని వాక్కుచే బ్రతుకును నిత్యం, ఇది సత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. అడుగుము నీకది ఇవ్వబడును, వెదకిన దొరుకును. తట్టుము నీకై తెరవబడును. హల్లెలూయా 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 హల్లెలూయా. 291వ పల్లవి పాడుకుందాం. చింతెల యేసు ఉండగానే పల్లవి 291వ పల్లవి 177వ పేజీలో ఉన్న 291వ పల్లవి. చింతెల యేసు ఉండగా ప్రార్థించెను, తెలియదా సందేహముల్ వీడి వాగ్దానముల్ నమ్ము. చింతెల వీడు 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 ప్రార్థించుమా. చింతెల యేసు ఉండగా ప్రార్థించెను, తెలియదా సందేహముల్ వీడి వాగ్దానముల్ నమ్ము. చింతెల వీడు 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 ప్రార్థించుము. చివరిగా 68వ పల్లవి పాడుకుందాం. సిద్ధలోను నిమ్ము వెలిగెదను అనే పల్లవి 141వ పేజీలో ఉన్న 68వ పల్లవి. సిద్ధలోనే నిమ్ము వెలిగెదన్, సిద్ధలోనే నిమ్ము ప్రభు, సిద్ధలోను నిమ్ము వెలిగెదన్. యేసు
పాట. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. 227 పాట. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా పాపిగానే జీవింతువా, ప్రభుని ప్రేమను గుర్తింపవా, ప్రభుని ప్రేమను గుర్తింపవా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా పాపిగానే జీవింతువా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగా, అవి నాశనమునకే నడుపునుగా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగా, అవి నాశనమునకే నడుపునుగా. ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ప్రభుని పదమున నడువుమా, ప్రభుని పదమున నడువుమా, ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా పాపిగానే జీవింతువా. విన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా, నీవు మారు మనసు పొందవా. విన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా, నీవు మారు మనసు పొందవా. రేపు ఎన్నడి రోజునయందు, రేపు ఎన్నడి రోజునయందు మరణము సంధించగా, మోక్ష మార్గము ఇక లేదుగా, మరణము సంధించగా, మోక్ష మార్గము ఇక లేదుగా, ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా పాపిగానే జీవింతువా. పాపము వలన శాపము కలిగెను, శాపము వలన మరణము కల్గెను, మరణపు ముళ్ళును విరచిన యేసు. పాపము వలన శాపము కలిగెను, శాపము వలన మరణము కల్గెను, మరణపు ముళ్ళును విరచిన యేసు. పాపివైన నీకోసరమే, పాపివైన నాకోసరమే ప్రభువు సిలువా నొందెనుగా, ప్రభువు సిలువా నొందెనుగా, ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా పాపిగానే జీవింతువా. లోకము నీది
కాదని తెలుసు, తెలిసిన నీవు తెలియకుందువా? లోకము నీది కాదని తెలుసు, తెలిసిన నీవు తెలియకుందువా? విడుదల లేని జీవితమునకు, విడుదల లేని జీవితమునకు వేదన కలదోయి నరక, వేదన కలదోయి, వేదన కలదోయి నరక, వేదన కలదోయి. ప్రియుడా పాపిగానే జీవింతువా? పాపమునందే మరణింతువా? ప్రియుడా పాపిగానే జీవింతువా? నీదు జీవితము స్థిరము కాదు అని యాత్రికుడావని మరచిపోతివా? నీదు జీవితము స్థిరము కాదు అని యాత్రికుడావని మరచిపోతివా? నీదు గమ్యము ఏదో తెలుసా? నీదు గమ్యము ఏదో తెలుసా? తెలియకపోయినచో నీకు నరకము తప్పదుగా. తెలియకపోయినచో నీకు నరకము తప్పదుగా. ప్రియుడా పాపిగానే జీవింతువా? పాపమునందే మరణిల్తువా? ప్రియుడా పాపిగానే జీవింతువా? ప్రభుని ప్రేమను గుర్తింపవా? ప్రభుని ప్రేమను గుర్తింపవా? పాపిగానే జీవింతువా? పాపమునందే మరణిల్తువా? ప్రియుడా పాపిగానే జీవింతువా? ప్రభునామమున అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. పాపం వలన వచ్చు జీతము మరణం. దేవుని జీవాత్మ నా మీదకు రమ్మనే పల్లవి ప్రార్థన పూర్వంగా పాడుకుందాం. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము, దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. ప్రార్థన చేసుకుని. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, ఇప్పటి వరకు నీ సన్నిధిలో మేము పాటలు పాడుకున్నాం. హృదయం అంతటితో పాట అలవర్చుకునేవారుగా చేయండి. నీ వాక్యం వినాలని ఆశపడుతుండగా
నీ వాక్యం వినే చెవి లోబడే హృదయం దయచేయండి. వ్యర్థమైన వాటి అందు మా మనసు పెట్టగా ప్రభా నీ వాక్యమందు కేంద్రీకరించబడేటువంటి వారుగా ఉంటా కృప చూపండి. గురి నిలిపేవారుగా చేయండి. అయోగ్యునైన నన్ను మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడండి. మేము వినవారు మాత్రమైన మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారం మా జీవితాన్ని దిద్దుకుని నీకిష్టులుగా ఉండి మీరిచ్చే నిండైన మెండైన దీవులు పొందటానికి కృప అనుగ్రహించండి. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చివరి వచనమైనటువంటి 23వ వచనంలో పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్యజీవం. పాపం వలన వచ్చు జీతం మరణము. మనకి పాపం అంటే మనం వ్యభిచారం, దొంగతనం, నరహత్య, అబద్ధం ఆడటం ఇంతవరకే అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఇంకా అనేకమైన పాపాలు కనపడతా ఉంటాయి. ఏదైనా లోతు దిగే కొద్దీ లోతు తెలిసింది అన్నట్లుగా మనం చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించాడు, బావులు ద్రవించాడు, సత్రాలు కట్టాడని చదివాం. ఎందుకో తెలియదు. కానీ పై తరగతులకు వెళ్ళి మనకి చాలా తేటగా చెట్లు ఎందుకు నాటాడు అంటే బాటసార్లు వెళ్ళేటప్పుడు నీడ కోసం. అలాగే బావులు ఎందుకు త్రవ్వించాడు అంటే వాడు దాహం అయినప్పుడు అక్కడే బకెట్ ఏదో తోడుకుని సేద తీర్చుకుంటా, దప్పికి తీర్చుకుంటానికి. అలాగే సత్రాలు ఎందుకు కట్టాడు అంటే కాసేపు సేద తీరటానికి, అలసట అది అయినప్పుడు. అలాగే మనకి పాపం అంటే ఏదో ఆ వ్యభిచారం అయ్యే కాకుండా ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే ఆజ్ఞాతిక్రమే పాపము, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమే పాపం. ఆజ్ఞాతిక్రమం అంటే ఒకవేళ ఆదివారం ఆరాధన 9ంటికి అనుకోండి, ఆచుకుని తీసుకుని 10ంటికి వచ్చావంటే నువ్వు ప్రార్థనకు వస్తున్నా పాపం చేస్తున్నట్టే. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం అని రాసి. మరి జాగ్రత్త పడుతున్నాం. నేనేదో వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, నేనేదో ఘోరమైన నేరాలు ఏం చేయట్లేదు అని మనం అనుకోవచ్చు. కానీ ఆజ్ఞను అతిక్రమించినా కూడా పాపం చేసినట్టే. విషమే. ఒక డ్రాప్ అయినా అంతే, ఒక ఔన్స్ దాగిన అంతే, చావటం. అలాగే ఆజ్ఞను అతిక్రమించామంటే మనం పాపం చేసినటువంటి వారం అవుతాం. చాలామంది ఈ విషయంలో చాలా తప్పిపోతూ ఉన్నారు. ఆజ్ఞను సునాయాసం, ముఖ్యంగా దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఊరకనే తప్పిపోతూ ఉన్నారు. ఎంత విచారం. జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనంలో తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపం చేయువాడు అని వ్రాశాడు. అంటే తృణీకరిస్తారు కొంతమంది. వాడు గాలోడని, పనికి మాలినోడని, అలా అని ఇలా అని. దేవుని సేవకులు చెబుతుండేవాడు, నీ భక్తి ఎప్పుడు కనపడిద్ది అంటే ముఖ్యంగా 3 విషయాల్లో ఇతను భక్తుడా కాదని కనిపెట్టవచ్చు అని దేవుని సేవకులు. ఏంటి అంటే మొట్టమొదటి నోరట. భక్తి కలిగిన వాడు ఇతరులను తృణీకరించడు. వాడు పాపైనా ద్రోహైనా ప్రభు చూసుకుంటాడని, తీర్పు తీర్చడానికి నేనవ్వండని అలాగా గౌరవిస్తారే కానీ తిరస్కరించరు. కాబట్టి తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపం చేయువాడు.
భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు తోలనాడు, వాడు గాలోడు, ఈ పనికి మానోడు అలా ఇచ్చేయరు. ప్రభువు కరుణిస్తాడు, పాపినైనా నన్ను మార్చాడు కదా, ఇతను కూడా మారుస్తాడు అనేటువంటి భావన కలిగి ఉంటాడు. తర్వాత రెండోది జేబు అని చెబుతుండేవాడు. ఇతను భక్తుడా కాదని ఎలా నిర్ధారించవచ్చు అంటే, పేదలు, దిక్కులేని వాళ్ళు, విధవరాండ్రు, వారి ఇబ్బందులో సహాయం చేసే ఇది ఉంటే నిజంగా భక్తి కలిగి ప్రభు మనసు ఉన్నవాడు అని మనం నిర్ధారణ చేసి, అలా కాకుండా ఎప్పుడు జేబులు వేసుకునేవాడుగానే ఉండకూడదు, మృత సముద్రంలాగా ఉండకూడదు. ఇతరులకి ఆ సహాయపడేటువంటి మనసు కలిగి ఉండాలి. మూడోది మోకాళ్ళు అని చెబుతుండేవాడు. సరే, ఇప్పుడు అందరూ ఫ్యాంట్లు వేస్తున్నారు కాబట్టి ఈ మోకాళ్ళు లేకపోతే ఈ గిలకలు మనకు కనపడవు. ఆ దినాల్లో నల్లగా కమిలిపోయి ఉండే, ఎందుకంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఈ మూడు విషయాల్లో ఇతడు భక్తుడు, ప్రార్థనాపరుడు అని నిర్ధారించవచ్చు అని చెబుతుంది. మరి మనం చాలామంది ఇతరులను తిరస్కరిస్తారు, తామే నీతిమంతులని ఇతరులను తృణీకరించేటువంటి వారి తరంలో మనం ఉంటున్నాం. కానీ ప్రభువు నన్ను క్షమించాడు, ఇతను కూడా ప్రభు క్షమిస్తాడు అని మనసు కలిగి ఇంక వీలైతే వారి కొరకు మనం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి, కానీ అలాగ తృణీకరించేటువంటి వారుగా ఉండకూడదు. ఈ విషయంలో చాలామంది ఇవో నేను పాపం ఏం చేయట్లేదు అనుకుంటున్నారు, కానీ సహోదరులను తృణీకరించి తిరస్కరించి పాపాన్ని మూటగొట్టుకుంటూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపం వలన ఆయన కోపం పుట్టించుగా మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడ్డాను అంటున్నాడు. అంటే చెడుతనం చేయటం వలన మునుపటి వలె మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత చేసిన సమస్త పాపాన్ని బట్టి. చాలామంది మేము బాగానే ఉన్నాం అనుకుంటారు, కానీ దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తుంటారు, దేవుని కోపం పుట్టించేటువంటి పనులు చేస్తుంటారు. మళ్ళీ ప్రార్థనకు వస్తారు, పాటలు పాడతారు, పరిచర్య చేస్తారు, దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, కానీ దేవునికి అయిష్టమైన కార్యాలు అది మనం పాపం చేసినటువంటి వారం అవుతాం. చాలామంది వాక్యానికి వ్యతిరేకంగా చాలామంది ప్రవర్తిస్తున్నారు. చాలామంది ఎంతో కాలం విశ్వాసులను చెప్పుకునేటువంటి పెద్ద మనుషులు కూడా ఇలాగ దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేసి దేవుని కోపాన్ని అలాగ దేవుని యొక్క వాక్యంలో 1 యోహాను 5వ అధ్యాయం 1 యోహాను 5వ అధ్యాయం 17వ వచనంలో సకల దుర్నీతియు పాపం, సకల దుర్నీతి, నీతి దుర్నీతి. మన దేవుడు నీతి గలవాడు, మనం అలాగ ఉండాలి. అలా కాకుండా అవినీతి పరులుగా దుర్నీతి పరులుగా ఉంటే అది పాపం అని చెబుతుంది. సకల దుర్నీతి పాపం. కాబట్టి ఇలాగ మనం చాలా అంటే తెలియని పాపాలు మనం చేస్తూనే ఐఆమ్ ఆల్ రైట్ అని అనుకుంటూ ఉంటుంటారు. అలాగా చాలామంది దేవుని యొక్క వాక్యంలో ప్రార్థన చేయకపోవడం కూడా పాపమేనండి. సమూయేలు భక్తుడు చెబుతాడు, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో, నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును గాక అంటున్నాడు. అంటే ఏంటి? చాలామంది వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తారు, ఇతరుల కొరకు అసలు ప్రార్థన చేయరు. చాలామంది ఆ ప్రార్థనకు వచ్చేవాడు ఎవరో కూడా తెలియదు.
కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థనకు వచ్చేటువంటి వారందరి పేర్లు రాసుకుంటారు, బైబిల్లో పెట్టుకుంటారు, ప్రతిదినం మానక వారి కొరకు విజ్ఞాపన చేస్తుంటారు. ఎవరైనా క్రొత్త వారు వస్తే వాళ్ళ పేరు ఆ లిస్టులో రాసుకుంటారు. ఎవరైనా పెద్దలు ఈ లోకం విడిచెళ్తే అది డిలీట్ చేస్తారు. అలాగ అందరి కొరకు మానక ప్రార్థన చేస్తారు. మరి నువ్వు చేస్తున్నావు? ఏదో నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ గేదెల కొరకు, వీటి కొరకే చేస్తున్నావు కానీ తక్కినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా? అది స్వార్థమైనటువంటి ప్రార్థన. దేవుని సేవకులు చెబుతుండేవాడు, ఒకడు ప్రార్థన చేశాడట, ప్రభా నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా ఒక్క కుమారుడని జాన్ని దీవించు, నీకు సమయం ఉంటే తక్కిన వాళ్ళ సంగతి చూసుకో, యేసునామన ఆమెనన్నాడు. అంటే వీళ్ళ ముగ్గురిని దీవించేటప్పుడు దేవుడు కూడా అలసిపోతాడు అనుకుంటున్నాడు. వీడు సోమరుడు, దేవుణ్ణి కూడా సోమరుడు కింద చిత్రీకరిస్తాడు. అలా ఉండకూడదు. మనం అందరం మన ఇంట్లో వాళ్ళ కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన స్నేహితుల కొరకు, అందరి కొరకు మనం అలా ప్రార్థన చేయకపోతే అది పాపమాట. మరి చేస్తున్నారా ప్రార్థన? కనీసం చాలామంది అసలు ప్రార్థన 5 నిమిషాలు కూడా చేయరు. కారణం ఏంటంటే ఆ స్వార్థంతో కూడినటువంటి ప్రార్థన చేస్తుంటారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగును. మేలైంది చేయటం తెలిసి కూడా నీకు అలా చేయకపోతే పాపం అట. చాలామంది కొంతమందికి అమాయకంగా ఉంటారు, తెలియదు పరిస్థితి. కొంతమంది అయితే అసలు పేపరే చూడరు. ఒకవేళ నీ ఇంటికి పేపర్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ పడింది అనుకోండి, మరి నువ్వు చెప్పగలుగుతున్నావు, అబ్బాయి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇలాగ పడ్డాయి, పరీక్షలు రాయండి, ఏదో ఒకటి 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగలపోద్దని ఎంకరేజ్ చేసి అలాగా ఇతరులకి మేలు చేయగలుగుతున్నారా? కొంతమంది మేలైనది చేయి ఎరిగి కూడా అలాగ చేయరు, అది పాపం. కాబట్టి ఈ పాప ఫలితం ఏమిటి అంటే పాపమునకు జీతం మరణం. చాలామంది ఇది ఏదో ఘోరమైన పాపాలు నేను చేయట్లేదు కాబట్టి పర్వాలేదు అనుకుంటాం, కానీ ఇందుట్లో ఏ పాపం చేసినా కూడా మనం చాలా విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా పాపానికి వచ్చేటువంటి ఫలితం ఏంటంటే అపజయం. ఇది యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో హాయి పట్టణం మీద ఓడిపోతారు. 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే, జనుల్లో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయివారు ఎదురు నిలువలేక పారిపోయారు. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి అని మనం చూస్తున్నాం. ఏంటి, ఎంతో జయం పొందినటువంటి వాళ్ళు వీళ్ళతో ఓడిపోవటం ఏంటి, అలాగా పరాభం కలిగి పారిపోవడం ఏం అర్థం కాలేదు. అలాగే ఆ యొక్క 7వ అధ్యాయంలోనే 11, 12 వచనాలు మనం చదివితే, ఇజ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శవితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువులతో నిలువలేక తమ శత్రువులతో వెనుకకు తిరిగి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. కాబట్టి పాపం చేస్తే వచ్చే ఫలితం ఏంటంటే అపజయం. చాలామంది ఎందుకు అపజయం పొందుతున్నారంటే పాపం మీద జయం లేదు. ఏదో నేను వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య, అసలు రక్తం చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతాయి, నేను నరహత్య చేయట్లేదు కాబట్టి అనుకుంటున్నారు. కానీ ఇందాక మనం చూసినట్లుగా మన పొరుగు వారిని తిరస్కరించినా కూడా పాపం చేసినాడు.
అలాంటప్పుడు మనకు కలిగేది ఏంటంటే అపజయం. జయశీలుగా ఉండవలసినటువంటి మనం అపజయ పాలేదు. వీళ్ళు హాయి పట్నం మీద ఓడిపోయి అలాగ పరాభవంతో పారిపోవాలి పరిస్థితి వచ్చింది. అలాగే మన కుటుంబంలో, మన జీవితాల్లో, సంఘాల్లో ఎన్నో అపజయాలు మనం చూసాం. ఎందుకని ఒక్క అవిధేయుడు ఉన్నా కూడా అక్కడ ఆకాన్ అనేటువంటి ఒకడు అలాగ శపితమైన వాటిని తీసుకుంటాం వలన అందరికీ అపజయం కలిగి. కాబట్టి మనలో అలాంటిది ఏది ఉండకూడదు. పాపానికి వచ్చే ఫలితం ఏంటంటే అపజయం. నీకు జయం కలగపోవటానికి ఎప్పుడైనా ఆలోచించా? ఇర్మియా గ్రంథంలో ఏముంది? నీకు మేలు కలుక్కుంటకు నీ పాపములే కారణం. ఏదో ఇంకోటి కాదు, నీ పాపమే. తన కోపమే తన శత్రువు అన్నట్టుగా మన పాపమే మనకి ఇగో అవమానం, అపజయం ఇలాంటివి కలుగు చేస్తుంది. కాబట్టి ఏదో దేవుడు నాకు సహాయం చేయలేదు, అందుకే మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, లేకపోతే అయ్యిదని అనుకోకుండా మన పాపములు, మన పితరుల పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని మొరపెడితే ఎప్పుడైతే ఆకాన్ని హతమార్చారో అప్పుడు గొప్ప జయాన్ని చూశారు. మనం కూడా అలాగా పాపం ఏదో అవి పెద్ద పాపం అనుకోవట్లేదు, అందుకే చాలా అపజయాలు పొందుతున్నాం. కానీ మన సహోదరు పొరుగువాన్ని తిరస్కరించిన పాపమే, సకల దుర్నీతి పాపమే, ప్రార్థన చేయకపోవడం పాపమే, మేలైనది చేయి ఎరిగి కూడా చేయకపోవడం పాపమే. కాబట్టి అలాగా మనం అలాగ పాపాన్ని మూటగట్టుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారికి ఉండాలి. అతిక్రమణ దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి మన పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం మొరపెడితే దేవుడు గొప్ప జయమిస్తాడు. అలాగే పాపానికి వచ్చేటువంటి ఫలితం ఏంటంటే శాపం. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు తినవద్దన్నటువంటి పండును తినటం వలన శాపగ్రస్తులు అయిపోయారు. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దనే నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు, అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును అని చెబుతా ఉన్నారు. పాపం వలన శాపం. అందుకే మనుషుల్లో పాపం ఎక్కువైపోయి, విగ్రహారాధన ఎక్కువైపోయి, అలాగే ప్రకృతే ఇదిగా అయిపోతాం. వర్షాకాలం ఎండలు, ఎండాకాలం వర్షాలు, తుఫాన్లు ఎన్నో చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మన పాపం శాపంగా మారిపోయి ఇలాంటి విపత్కరమైనటువంటివి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా గ్రహించా? నా పాపను బట్టి ఈ శాపం, నా యొక్క ఇది బట్టే. ఒకసారి ఒక నర్సు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా బిడ్డలు పుడుతున్నారు, లేదా ప్రెగ్నెంట్ అవుతుంది, అబార్షన్ అయిపోతూ ఉంది, ఇలాగ అని చెబితే దేవుని సేవకులు ప్రార్థన చేశామా, నీవు అబార్షన్ చేసావు కదా? అయ్యా చేశాను, కాబట్టి శాపం. బాగా పశ్చాత్తాపడి చేసినాక దేవుడు నాకు చక్కని పిల్లల్ని ఇచ్చారు. అలాగే మనం చేసిన పాపం శాపంగా ఇదైపోయి మనకి కీడు కలుగుతూ ఉంటాయి. దాని విషయమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడేటువంటి వారుగా ఉండాలి. అలాగే మనం పాపం చేసినప్పుడు రోగం మనకు వస్తూ ఉంటుంటుంది. మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం మనం చదివితే, గెహజీ అక్కడ నయమాను తెచ్చినటువంటిది ఎలీషా ప్రవక్త వద్దని చెప్పాడు. కానీ గెహజీ అడ్డదారులు దొక్కుంటూ వెళ్ళి అబద్ధాలు ఆడి తెచ్చుకున్నాడు.
దానివల్ల వచ్చినటువంటి ఇదేమిటి అంటే రోగం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం చివరి వచ్చిన 27వ వచనం. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటిండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. ఎంత దారుణమో చూడండి. అయితే ఇక్కడ విచారం ఏంటంటే అక్కడ గెహజీకే వస్తే అరే నిజమే, ఆయన చేసిన దానికి శిక్ష అనుభవించాడు. కానీ తన ఇంటి వారికి కూడా నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని, అంటే పాపం అన్నింపుని గారి భార్య పిల్లలు అందరికీ ఆ కుష్టు వచ్చిందని చూసారా. కాబట్టి పాపం వలన రోగం కలుగుతాం, రోగాలు వస్తూ ఉంటుంటాయి. ఎంతోమందిని మనం చూస్తున్నాం ఈ ఎయిడ్స్ రోగులు. ఏమిటి, ఒక అతను ఉన్నాడు, ఎయిడ్స్ రోగం వచ్చింది, 3 పిల్లలు, భార్య యవనస్తురాలు. అతనికి ఏమి దిగులు పడిందంటే, అయ్యో నేను చేసిన పాపం బట్టి ఈ రోగం వచ్చింది, నేను చచ్చిపోతాను, నా భార్య యవనస్తురాలుగా ఉంది కాబట్టి ఇక అక్రంగా ఉంటుంది, కుటుంబానికి అప్రదిష్ట, చెడ్డ పేరు అని ఏయో పిచ్చి పిచ్చిగా తలంచుకుని ఆయనకు ఒక తలంపు వచ్చిందండి. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందునని దేవుడే చెప్పాడు. కాబట్టి నేను దేవుని సేవకులు ఎదుట నా పాపం ఒప్పుకుని వాళ్ళ చేత ప్రార్థన చేసుకుంటాను. ఎయిడ్స్ ఖచ్చితంగా చేస్తాయి, ఇంక అందుట అనుమానం లేదు. కనీసం నా పిల్లల కన్నా శాపం రాకుండా ఉంటుందని పిలిపించి ఆ సేవకుని పిలిపించి హాస్పిటల్లో ఉన్నాడు. వెళ్ళాం, ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో చాలా కన్నీరు గార్చి పాపాలు ఒప్పుకున్నాడు. ఆయన దేవుడు కరుణించాడు. హిజ్కియాను కరుణించినట్టు ఆయన కరుణించి ఇప్పటికీ బ్రతుకున్నాడు. ఆ ఊర్లో ఉంటే మళ్ళా పాపానికి ఇదవుతానని వేరే ఊరు వెళ్ళి అక్కడ జీవిస్తూ సాక్షిగా ఉంటున్నాడు. చూసారా. కాబట్టి పాపానికి వచ్చే ఫలితం రోగం. కాబట్టి ఒకవేళ రోగం వచ్చిందనుకో, నా గతి ఇంతే, నా స్థితి ఇంతే అనుకోకుండా దేవుని వాక్య ప్రకారం అవిధేయతలు, బుద్ధిహీనత అంతా ఒప్పుకుని పశ్చాత్తాపడితే ప్రభు కార్యం చేస్తాడు. అలాగా దేవుడు ఇది చేస్తాడు. రోగం, అలాగే మరణం. ఈ పాపం వలన మరణం వచ్చిద్దని మొదటి సమూయేలు గ్రంథంలో ఏలీ కుమారులు పాపం చేయటం వలన మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటందు అసహ్యపడటకు ఆ యవ్వనులు కారణమైరి కనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 25వ వచనంలో, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయునన్ను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి అని మనం చూస్తాం. 4వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, ఇజ్రాయేలీలు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి, జనుల్లో అనేకులు హతులైరి, హోప్ని ఫినిహాసను నీ 2 కుమారులు మృతులైరి. చూసారా, పాపం వలన మరణం సంక్రమించింది. చాలామంది ఈ దినాల్లో చిన్న వయసులోనే హఠాత్ మరణం అన్నమాట. హార్ట్ అటాక్లు కానీ యాక్సిడెంట్లు కానీ, చిన్నవాళ్ళు అరే ఇదేంటి నా కళ్ళ ముందు పెరిగినోడు నా ఇది ఏంటి అంటే అలాగా. ఎందుకంటే పాపం వలన అలాగ మరణం అవుతుంది. ఇదివరకు దేవుని సేవకులు ఒక సంఘటన చెప్పాడు. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి తన పాపాలు ఒప్పుకుని సరి చేసుకున్నాక దేవుడు అతను ముట్టాడు, బాగయ్యాడు. వాళ్ళ బాబాయ్ అంటే అతన్ని ఎత్తుకుని పెంచిన ఆయన అడిగాడంటారే, మొన్న నేను చూసినప్పుడు రేపు మాపు అన్నట్టున్నావు,
ఇప్పుడు బాగా మిసమిసలాడుతూ ఉన్నావు, నీకేమైనా నంజు రోగం ఏమైనా ఉందంటరా అని అడిగాడంట. ఆయన అన్నట్టు నంజు రోగం కాదు బాబాయ్, అసలు రోగమే ఉంది. కానీ ప్రభు సన్నిధిలో నేను నా పాపాలు ఒప్పుకున్నా, ప్రభువు కరుణించాడు, ఇప్పుడు ఆ రోగం పోయింది. కాబట్టి ఇప్పుడు నేను అదేరా నేను నేను ఎత్తుకుని పెంచినోడు నా కళ్ళ ముందే చేస్తున్నాడు అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు మిసమిసలాడతా బాగున్నావు. కాబట్టి ఎప్పుడైతే ఆయన పాపాన్ని ఒప్పుకుని సరి చేసుకున్నాడో ప్రభు కరుణించి మరణానికి గురి కాకుండా దీర్ఘాయువు ఇచ్చాడు. అలాగే నీవు కూడా నీ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుని పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుని సరి చేసుకుంటే దయగలిగినటువంటి దేవుడు ఆ యొక్క మరణం నీ యొక్క గుడారం సమీపించకుండా, ఏ తెగులు మరణం నీ కిటికీలు ఎక్కకుండా దేవుడు భద్రంగా కాపాడతాడు. కాబట్టి పాపం వలన యుద్ధాలు కలుగుతూ ఉంటుంటాయి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం దావీదు అంటాడు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును అని చెప్పినప్పుడు ఆయన అయ్యో నిజమే, 13వ వచనం, నేను పాపం చేస్తేనే అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించాను. పాపం ఒప్పుకున్నాడు. అలాగా మనము కూడా అలాగ పాపం వల్ల యుద్ధాలు కలుగుతాం. మన ఇంట్లో వాళ్ళే మనకు వ్యతిరేకంగా కలుగుస్తారు. అనేక అల్లకల్లోలం, తుఫాను కనుక ఎలాగ అల్లకల్లోలం అయిపోద్దో సముద్రం, అలాగే ఇంట్లో కూడా నెమ్మది లేకుండా ఒకళ్ళకొకళ్ళు పడకుండా గందరగోళాలు అయిపోతుంటాయి. లేకపోతే అన్నదమ్ములు కలహించుకుని కోర్టులకు వెళ్ళి తన్నుకుని జైలుకి వెళ్ళి అలాగే యుద్ధాలు అన్నమాట. అక్కడ దావీదు అంటున్నాడు, అబ్బాయి నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడకు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. నెమ్మది ఉండదు, ప్రాణభీతి, భయం ఇలాగ ఉంటుంటుంది. కాబట్టి మనం పాపం వల్ల మన ఇంట్లో అల్లకాలు తుఫానులు ఎగుస్తూ ఉంటుంటాం. కాబట్టి మన పాపాలు ఒప్పుకుని సరి చేసుకుంటే దయగలిగినటువంటి దేవుడు మన ఎళ్ళ కృప చూపుతాడు. అలా కాకుండా పాపాన్ని అలాగే కప్పించుకున్నాం అనుకోండి, అరే అందరు దొంగ అనుకుంటారు ఒప్పుకుంటే, లేకపోతే ఇలాంటి పాప అనుకుంటారని అనుకుంటే మనం అలాగా యుద్ధం నెమ్మది లేనటువంటి వారుగా ఉంటాం. జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనంలో పాపము ప్రజలకు అవమానము తెచ్చును. మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ విశ్వాసం అయితే ఇవ్వచ్చాము, కానీ నీవు నేను చేసేది ఎవరికి తెలియదులే అని బరి తెగించి పాపం చేస్తే అవమానం, అవార్డు అన్నమాట. పాపానికి అవార్డు ఏంటి? మనం ఏదైనా ఒక ఆట ఆడితే ప్రైజులు వస్తాయి కదా. మనం నేగ్గా మరింకో కంటపడకుండా పాపం చేసావంటే మరి దేవుడు నీకు అవార్డు ఇవ్వాలి. ఏంటంటే అవమానం అట. కాబట్టి అలాంటి అవమానం కలగకుండా పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు కరుణిస్తాడు. అప్పుడు ప్రభువు మాట్లాడతాడు, ప్రభువు దర్శిస్తాడు, ప్రభువు వాడుకునే పాత్రగా నిన్ను చేస్తాడు. ఒకసారి ఒక మిలిటరీ వెళ్ళి వచ్చినటువంటి ఆయన ఆ ఊర్లో మీటింగ్ పెట్టారంట. మీటింగ్ పెడితే ఆయన ఏంట్రా సరిగ్గా పాడలేదు, వీళ్ళు నాకు ఒక 2 పాటలు ఛాన్స్ ఇస్తే పాడాలని వచ్చాడట. వస్తే అప్పటికి అయిపోయిందంట, ప్రార్థన అయిపోయిందట. దేవుని సేవకులు వాక్యం చెబుతున్నాడు. ఈయన అనుకున్నాడట, మరి ఈయనెవరు, నా సంగతి ఎంత మైకులో చెబుతున్నాడు, దేవుడు నిన్ను ప్రేమించి మంచి స్థితి ఇస్తే మదాయించి ఆంబోతెద్దులాగా తయారయ్యావు అట్లా చెబుతున్నాడట. అరే నేనే కదా మిలిటరీ వెళ్ళి బాగా వాళ్ళని అని అనుకుంటా ఉన్నాడంట. సరే ఏదేమన్నా కానీ అంత అయిపోయినాక ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి అన్నాడు. ఇతను చూస్తున్నాడు, ఈయన ఏ ఊరు నుండి వచ్చాడు, నా సంగతి అంతా ఈయనకేడ తెలుసు,
మైకులో అంత చెబుతున్నాడు అనుకుంటే గర్విష్ఠుడా కళ్ళు మూయి అన్నాడంట. ఈ ముసలోడు దూడనే చూశాడ, కళ్ళు మూసాడు. దేవుని యొక్క ఆత్మ అతని మీద వచ్చిందంటే పశ్చాత్తాపడ్డాడు. తర్వాత వచ్చినాక దేవుని సేవకులు చెప్పారంట, అబ్బాయి ఇదే అనుకూలమైన సమయం, నీ పాపాలన్నీ ఒప్పుకో, కక్కే, ప్రభు నిన్ను ఖండిస్తాడు, నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడని చెప్పాడు. కాబట్టి ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. వచ్చి అబ్బాయి దేవుడు అని మాట్లాడలేదు, ఇంకా ప్రాణం చేశాడు. రెండో రోజు ప్రాణం చేసినా మాట్లాడలేదని. అప్పుడు దేవుని సేవకులు అన్నారంట, అబ్బాయి నువ్వేదో పాపం దాచిపెట్టినట్టున్నావా, ఏదో పై అని ఒప్పుకున్నావు, కానీ అసలైంది ఏదో నువ్వు దాచిపెట్టావు, అందుకే దేవుడు నీతో మాట్లాడట్లేదు. కాబట్టి ఇప్పుడైనా నువ్వు నిజంగా నీ ఎన్ని పాపాలను ఒప్పుకుంటే దేవుడు కరుణిస్తాడు, నీతో మాట్లాడతానని చెప్పినప్పుడు ఆయన అన్నట్టయ్యా, నేను ఒక కుటుంబాన్ని పాడు చేశాను, ఒక అతని భార్యను పాడు చేశాను. కాబట్టి ఎక్కడ దొరుకుతాడని వాడు కత్తి తీసుకుని తిరుగుతున్నాడు, వాడెక్కడ తటస్థిస్తాడో నేను కూడా కత్తి బొడ్లోని కత్తి తీశాడు. నేను ప్రార్థనకు వచ్చినా ఎక్కడికి వచ్చినా బొడ్లో కత్తి ఉంటుందండి అని తీసి అంటే బొడ్లో కత్తి పెట్టుకునే ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి ఒక క్షమాపణ కోరుకు అంతే పొడి చేస్తాడు, ఇక అందుతో అనుమానం లేదు. అప్పుడు దేవుని అబ్బాయి మేము వస్తాం రావాయా అంటే ప్రాణం ఒప్పలేదని. సరే నీ ఇష్టం, నువ్వు బాగా ప్రార్థన చేసుకో, అది ఒప్పుకుంటేనే దేవుడు నీతో మాట్లాడతాడు, నేను దర్శిస్తాడు. లేదా నువ్వు ఇంత చేసినా ఎంత ఒప్పుకున్నా ఎంత వేస్టే, బూడిదలో పోసిన పన్నీరే అని చెప్పారు. అతను ప్రార్థన చేస్తా, సరే మీటింగ్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన ప్రార్థన చేసి, నిజమే ప్రభా, నా పాపం బట్టే నీ యొక్క స్వరం వెళ్ళలేకపోతున్నాను ప్రార్థన చేస్తూ ఉంటే అర్ధరాత్రి వాళ్ళ దేవుని యొక్క ఆత్మ ఆయన మీద బలంగా వచ్చిందట. ఇక తట్టుకోలేక చంపితే చేస్తానని అంతే ఇంటికి వెళ్ళాడంట. వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట, తలుపు తట్టాడంట. ఎవరు నువ్వు అన్నాడంట. నేను ఫలానని పేరు చెప్పినా ఎవరన్నా అంటే ఆడైతే ఎందుకు వస్తాడు అనుకో, నాకు గుర్తు రావట్లేదు అన్నాడు. నువ్వు తలుపుది అంటే ఆయన భార్య గుర్తుపట్టింది, ఇదేంద్ర బాబు ఇంటికి వచ్చాడు, బజార్లో ఏమన్నా తిట్టుకున్నారేమో, ఇప్పుడు వచ్చి ఖచ్చితంగా పొడుచుకుని చేస్తారని అట్లా ఆయన పెద్ద కేకలు వేసేసిందండి. తలుపు దిగ ఏంట్రా కేకలు, దొంగలేమని వచ్చారు, ఇరుగు పొరుగు వారు పరిగెత్తుకుంటూ వచ్చారంట. అప్పుడు కరెంట్ లేదు వాళ్ళకి. అలా తలుపు దిగగానే ఈయన వెంటనే ఆయన కాళ్ళ మీద పడి, అయా నన్ను క్షమించు, నీకు ద్రోహం చేశాను అని ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు చిక్కేవారని అతన్ని హాని చేయొచ్చు, కానీ దేవుని ఆత్మ అతని మీద కూడా వచ్చి అతను కూడా నన్ను క్షమించు అని అతను కూడా ఏడుస్తున్నాడు. ఈ కేకలకి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తే ఏంటి ఏదో బుడ్డేదో వెలిగించారంట. చూస్తే బద్ధ శత్రువులు ఒకళ్ళనొకళ్ళు వాటేసుకుని ఏడుస్తున్నారు. అరే ఇదేంటి ఆశ్చర్యం అయిపోయింది. ఇద్దరు పశ్చాత్తాపడ్డారు, సరి చేసుకున్నారు. తర్వాత ప్రాణమిత్రులయ్యారంట. ఇంటికి ఎప్పుడు వచ్చేవాళ్ళకే కానీ ఇద్దరు ఏకాంత ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, రోజు ఇద్దరు కలిసి మీటింగ్లకి వెళ్ళేవాళ్ళు. సిగ్గు స్థిరం లేదని ఎంతమంది ఏమన్నా కూడా తలంచుకుని వెళ్తూ దేవునితో మాట్లాడారు, దేవుని చూచారు, దేవుని చేత అభిషేకించబడ్డారు, కృపావరాలు కలిగి దేవుని చేత వాడబడ్డారు. కాబట్టి నీవు పాపమును జీతం మరణం. కాబట్టి అలాగా అర్ధాంతంగా మరణించకుండా ఇగో నీ పాపాలు ఒప్పుకుని సరి చేసుకుని ఇదైతే దయగలిగినటువంటి దేవుడు మన పాపంలో మనం ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్తమైన దుర్నీతి నుండి విడిపించి పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు, నిన్ను తన సేవకునిగా తన పరిచారకుడిగా చేసుకుని వాడుకుంటాడు. మరి ప్రభు దగ్గర రాగలవా? పాపాన్ని ఒప్పుకోగలవా? ఏదో పాపమునకు జీతం మానవని పాడబాడుకుంటాం కాదు, కానీ అయ్యో నిజమే నా పాపం ఊరకనే బాదు, అది అలాగ ఉండిపోద్ది, బిడ్డ తరాలకి అలాగ దోషాలు, తండ్రుల దోషాలు బిడ్డలు తరతరాలు ఉంటుంది. కాబట్టి అటు పోగొట్టుకోవాలంటే నేను పశ్చాత్తాపడాలి, పాపం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, సరి చేసుకోవాలి. అప్పుడే ప్రభు కృప. ఆ తప్పిపోయిన కుమారుడు వాడికి బుద్ధి వచ్చినప్పుడట తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చి, తండ్రి నీకు విరోధంగా నేను
పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను తగినోను కాదు అని ఎంతో పశ్చాత్తాపడితే తండ్రి ఆయన క్షమించి తప్పిపోయిన కుమారుని పెండ్లి కుమారులాగా చేసి ఎలాగ విందుతో ఎంతో అలాగ ఆర్భాటాలు చేసి, అలాగే మనం కూడా ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలట పండగంట. మరి అలాగ మనం దేవుని సంతోషపెట్టే వారు ఉంటాం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. పరలోకంలోనే పండగంట. కాబట్టి అలాగ పాపాన్ని కప్పిపెట్టుకుని వేషధారిలాగా ఉండి దేవుని యొక్క శాపానికి గురి కాకుండా, దేవుని కోపానికి గురి కాకుండా, ఉగ్రత పాతులు కాకుండా, బిడ్డలకి అది ఒక శాపంగా చేయకుండా మన యొక్క పాపాన్ని ఒప్పుకుని సరి చేసుకుని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభు రక్తంలో కడుక్కుని శుద్ధీకరించబడదాం. అప్పుడు మనం వాటన్నిటి నుండి విడుదల పొంది ఆ రక్షణానందాన్ని పొందుతాం. అలాగా ప్రభు ఇచ్చేటువంటి ఆరోగ్యం, ఆశీర్వాదం అన్నీ పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దుర్దినాలు రాకముందే, ఇప్పుడే క్షేమకాలంలోనే, అంగులన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకుని సరి చేసుకుని అలాగా విడుదల పొందుదాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం. ప్రభు తన వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పాపిని, ద్రోహిని నాయన నన్ను క్షమించు నాయన. పాపం చేసి ప్రభా ఏదో పవిత్రుల్లాగా, ఏదో వేషధారిలాగా, పైకి భక్తి గలవాళ్ళలాగా తండ్రి అలాగ నటిస్తున్నాను, వేషధారిని ప్రభా. అయ్యో, వేసులైనా పశ్చాత్తాపడితే పరలోకం ఉంటుంది, కానీ వేషధారులకి పరలోకంలో చోట్లేదు అన్నారు కదా ప్రభా. తండ్రి, త్రోసివేయవద్దు నాయన, నన్ను క్షమించని ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి ఆ ఉగ్రత నుండి, ఆ శిక్ష నుండి, మరణం నుండి, శాపం నుండి విడుదల పొంది అలాగ దేవునితో ఆనందించే భాగ్యాన్ని పొందుతానికి ప్రభు కృప అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, పాపమునకు జీతం మరణం అని చెప్పారు తండ్రి. నాయన, మేము పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి సరి చేసుకుంటే ప్రభా నువ్వు దయ చూపి మమ్మల్ని ప్రభా పాప శాపాల నుండి విడిపించి ప్రభా తండ్రి నాయన పరిశుద్ధంగా జీవించడానికి, నీ యొక్క అడుగుజాడలో నడవటానికి, మీరు ఇచ్చే సకల ఆశీర్వాదాలు పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు కృప చూపుతారు. అలాంటి కృపను మేమందరం పొంది సరి చేసుకునే భాగ్యం దయచి, దుర్దినాలు రాకముందే, మంచం బట్టి హాస్పిటలన్నీ తిరిగి లాభం లేదు అనకముందే ప్రభా క్షేమకాలంలో సరి చేసుకునే జ్ఞానం దయచి, బుద్ధిని దయచి ఈ వాక్యాన్ని ముద్ర వేయండి. ఈ సన్ని తోడుగా ఉంచమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండి. పాపములు ఒప్పుకుని పశ్చాత్తాపడి సరి చేసుకుని ఆయన పుణ్యరక్తంలో కడుక్కుని శుద్ధీకరించబడ్డానికి ప్రభు కృపను గురించి కాచి కాపాడుగా. ఆమెన్. ఆమెన్. నాదు జీవం నీదే ప్రభు, నాదు ప్రేమ నీదే దేవా, నాదు గృహం నీదే తండ్రి, నా సమస్తం నీదగున్. నాదు జీవం నీదే ప్రభు, నాదు ప్రేమ నీదే దేవా, నాదు గృహం నీదే తండ్రి, నా సమస్తం నీదగున్. మే గాడ్ బ్లెస్. అందరికి వందనాలు. బాగా ప్రార్థన చేసుకునండి. పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి ప్రభు యొక్క రక్తంలో కడుక్కుని శుద్ధీకరించబడి ప్రభు ఇచ్చే నిండని మెండని దీవుని పొందాలి.
ప్రభు కృప అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.